హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినిపోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 155వ భాగం. సమన్వి రియాక్షన్ కి వేణు నవ్వుకుంటూ తన నుదుటి మీద గట్టిగా ముద్దు పెట్టి లవ్ యూ రా అంటూ హత్తుకుని వదిలేయగానే సమన్వి డిసప్పాయింట్ గా మొహం పెట్టి దీనిక ఇంత బిల్డప్ ఇచ్చావు అని అడిగింది. ప్రేమ చూపించడానికి పలు మార్గాలు అన్నట్టు నాకు నీ తలరాతలో నన్ను రాసిన చోట ముద్దు పెట్టాలనిపించింది, పెట్టాను. సరే ఇక పద అని వేణు కిందకి వెళ్తూ ఉంటే సమన్వి వేణు చేతిని పట్టు లాగి, నేను ఎలా ఉన్నానో కనీసం చెప్పను కూడా లేదు బావా నువ్వు అని బుంగమూతి పెట్టుకొని అడిగింది. వేణు నవ్వుతూ, నా క్యూట్ పప్పికి ఏం తక్కువ, అందానికి అసూయ పుట్టేలా ఉంటేను నిన్నిలా చూసి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ చేసుకుంటే మీ అన్నయ్య నన్ను చంపేస్తాడు, అందుకే ఆగవలసి వస్తుంది అని నవ్వుతూ చెప్పి, ఇంకొంచెం సేపు ఇక్కడే ఉంటే ఏదేదో జరిగేలా ఉంది, వెళ్దాం రా సమన్వి అని క్యూట్ గా మొహం పెట్టి అడిగాడు. సమన్వి వేణు కోట్ పట్టుకొని దగ్గరికి లాగి తన బుగ్గ మీద ముద్దు పెట్టి, బట్ నువ్వు మాత్రం చిన్న పిల్లాడిలా చాలా క్యూట్ గా ఉన్నావు బావా అని చెప్పి సమన్వి పరిగెడుతూ వెళ్ళిపోతే వేణు నవ్వుకుంటూ తన బుగ్గ మీద చేయి పెట్టుకుని చేతి మీద ఉన్న ఉంగరం మీద ఉన్న సమన్వి పెదవుల గుర్తు మీదే తన గుర్తు కూడా ఇచ్చి సమన్వి వెనకే వెళ్ళిపోయాడు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో మహా వైపు ప్రేమగా చూస్తూ, ఈ క్షణం మనకి ఎప్పుడు వస్తుందో మహా, అసలు ముందు నువ్వు నా ప్రేమ ఒప్పుకోవాలి, మీ అమ్మ మన ప్రేమని ఒప్పుకోవాలి, మన ఎంగేజ్మెంట్ ముహూర్తం కుదరాలి. అబ్బో చాలా తతంగా ఉందిలే. ఇదంతా జరిగేసరికి నాకు షష్టి పూర్తి అయ్యేటట్టు ఉంది. పైగా ఈ రైటర్ పాప మన లవ్ ట్రాక్ ని ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసేలా కనిపించటం లేదు. అసలు స్టార్ట్ చేస్తుందో లేకపోతే స్టార్ట్ కాకుండానే ఎండ్ కార్డు వేసేస్తుందో అర్థం కావట్లేదు అని మనసులోనే వాపోయాడు రైటర్. డోంట్ వరీ మహి, నెక్స్ట్ పార్ట్ లో మీ ప్రేమ పట్టాలెక్కిస్తానులే. మహి, ఇది నిజమే, నమ్మే వాళ్ళే పిచ్చోళ్ళు. ఈ పార్ట్ లో కూడా అదే అన్నట్టు గుర్తు, కానీ అది మాత్రం జరగకుండానే నాకంటే వెనక వచ్చిన అభి పెళ్లి కూడా చేసేస్తున్నావు. ఇక మా పెళ్లి చేసేసరికి 200 పార్ట్ వస్తుందేమో, లేకపోతే అది కూడా లేకుండా నన్ను బ్రహ్మచారిగానే ఉంచేస్తావేమో అంటూ గుర్రుగా చూశాడు నా వైపు. హిహిహి, అభి మిత్రుల ట్రాక్ అలా కుదిరిపోయిందిలే, కానీ నీ ట్రాకే సపరేట్. సో నువ్వు నీ ప్రేమ ట్రాక్ కోసం వెయిట్ చేయి. నేను నీ కోసం చాలా పెద్ద షాక్ అండ్ సర్ప్రైజ్ కూడా రెడీ చేశా, దానికోసం కూడా బాగా ప్రిపేర్ అవ్వు. మహి ఎక్స్ప్రెషన్స్. రైటర్, నేను పోతున్నా. మహాలక్ష్మి మాత్రం సంతోషంగా ఇద్దరి ఎంగేజ్మెంట్ చూసి శాంతి గారి ఇంటికి వెళ్దామని పోరు పెడుతూ ఉండటంతో వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి డిన్నర్ సైడ్ వెళ్ళిపోతే మహి వాళ్ళ వెనకే వెళ్తూ, రామహ నీకు దగ్గరుండి అన్నీ చూసుకుంటాను, ఎలా అయితే అన్నయ్య వదినల రిసెప్షన్ లో చూసుకున్నానో అలా అని చిరునవ్వుతో చెప్పి ఇద్దరిని దగ్గరుండి చూసుకుంటూ మహాలక్ష్మికి దగ్గరుండి అన్ని కొసరి వడ్డిస్తూ ఉంటే శాంతి గారు ఒక కంట అవన్నీ కనిపెడుతూనే, ఏంటి ఈ మహి మరీ ఓవర్ చేస్తున్నాడు నా కూతురి దగ్గర, ఒకవేళ లైన్ వేస్తున్నాడా ఏంటి, అదే కానీ జరిగిందంటే సస్సేమేరా వీళ్ళ ప్రేమకి నేను అస్సలు ఒప్పుకోను, ముఖ్యంగా ఆ శక్తి ఉన్న దగ్గరికి నా కూతుర్ని పంపించలేను, అది ఎక్కడ ఉంటే అక్కడ జనాల ప్రాణాలకి ప్రమాదం తెచ్చి పెడుతుంది, నా కూతురు అటువంటి ప్రమాదంలో నెట్టేసి నేను ప్రశాంతంగా బ్రతకలేను అనుకుని త్వరగా తినేసి
రుద్ర కారు పంపిస్తాను అంటున్నా పట్టించుకోకుండా ఒప్పుకోకుండా క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటే మహి వాళ్ళని ఆపేసి, నేను ఉండగా మీరు క్యాబ్ లో వెళ్ళటం ఏంటి, రండి నేను దగ్గరుండి డ్రాప్ చేస్తాను అని శాంతి గారు మహాలక్ష్మి వద్దంటున్నా ఒప్పుకోకుండా ఇద్దరిని డ్రాప్ చేయటానికి వెళ్తున్నానని పెద్దలకి చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ జంట ప్రమిద అండ్ దీపక్. ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో దీపక్ ప్రమిద పక్కనే ఉండటంతో, ఏరా మనం ఎప్పుడు ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుందాం, త్వరగా నాకు ప్రపోజ్ చేసేరా, నేను ఎస్ చెప్పేస్తాను, ఆ వెంటనే ఇంట్లో చెప్పేసి మన పెళ్లికి బాజాలు మోగిద్దాము, చక్కగా చదువుకునే టైంలోనే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోదాము, ఏమంటావు అని అడిగింది. యాజ్ ఇట్ ఈజ్ అబ్బి లాంటి సూట్ ని తను తీసుకొని దీపక్ కి బలవంతంగా వేసుకొని రమ్మని మరీ చెప్పటంతో అదే వేసుకొని వచ్చిన దీపక్ అక్కడ పెళ్లి కాని అమ్మాయిలకి లైన్ వేసుకుంటూ ఉంటే ప్రమితకి కాలి తన పక్కనే నిల్చోబెట్టుకొని మరి ఈ విషయాలన్నీ అడిగింది. నీలాంటి రాక్షసిని పెళ్లి చేసుకుని నేను ప్రశాంతంగా ఉండగలను అనుకుంటున్నావే, ఎందుకో నాకు తేడా కొడుతుంది, అందుకే మన ప్రేమ పెళ్లి అన్ని క్యాన్సిల్ చేసుకొని చక్కగా మీ అమ్మ వాళ్ళు చూసే అబ్బాయిని నువ్వు, మా అమ్మ వాళ్ళు చూసే అబ్బాయిని నేను పెళ్లి చేసుకుందాము, ఏమంటావు అని 32 పళ్ళు బయట పెట్టి దీపక్ అడిగాడు. అదే కాని జరిగిందంటే నేనేం చేస్తాను నీ ఊహకు కూడా అందదు, గుర్తుంచుకో అని సీరియస్ గా చెప్పి దీపక్ వైపు చూసేసరికి దీపక్ అల్లరిగా నవ్వుతూ కనిపించాడు. అలా పిచ్చోడిలా నవ్వుతున్నావా అని ప్రమిద ఫైర్ అవుతూ ఉంటే దీపక్ ప్రమిద నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, జల్సీ జల్సీ క్వీన్, నీ గురించి నాకు తెలియదా ఏంటి, నేను వేరే వాళ్ళ వైపు కన్నెత్తి చూసిన నా కన్ను పీకి చేతిలో పెడతావు కదా, ఆ మాత్రం నాకు తెలుసులే, అలాంటి నీ ముందు పిచ్చి గంతులేసి నేను బ్రతకగలనా, ఈ జన్మకి నా జీవితం నీకే అంకిత, నీ చేతిలో నేను తన్నించుకోవాలని ఆ దేవుడు నా తలరాతలో రాసి పంపించినట్టున్నాడు, ఏం చేస్తాం తప్పదు అని ఒక నిట్టూర్పు విడిచి అన్నాడు. దీపక్ చేయి డైరెక్ట్ గా తన నడుముని తాకటంతో ప్రమిద చిగురుటాకులా వణికిపోతూ, ముందు చేయి తీరా అని వణుకుతున్న గొంతుతో అంది. దీపక్ ఇంకొంచెం పట్టు బిగిస్తూ, ఈ మాత్రానికే ఇలా అయిపోతే ఎలానే, మా రౌడీ రాణి ఇలా సిగ్గుపడితే భలే బాగుందిలే అని మరో చేతిలో ఎర్రగా ఆయన బుగ్గలు లాగుతూ, సో స్వీట్ అండ్ సో బ్యూటిఫుల్, ఈ రోజు అచ్చ ఆడపిల్లలా రెడీ అయ్యావు, బాగున్నావు అని నవ్వుతూ చెప్పి ప్రమిద నడుము మీద చేతులు తీయగానే ప్రమిద కోపంగా దీపక్ కాలు మీద తన హీల్ వేసి నా కాలుతో తొక్కి, ఇంకొకసారి ఇలా అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేశావంటే చెయ్యి కాల్ చేస్తాను వెధవా, మన పెళ్ళయ్యేంత వరకు కంట్రోల్లో ఉండు అని వార్నింగ్ ఇచ్చి దీపక్ స్పర్శ తనని వదలకపోవటంతో అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. దీపక్ ప్రమిద తన కాలు తొక్కగానే అమ్మా అని అరిచి వెంటనే నార్మల్ అయిపోయి కంగారుగా వెళ్తున్న ప్రమిద వైపు చూసి నవ్వుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. డిన్నర్ చేస్తున్న టైంలో అభి మిత్రలకి ఒకే ప్లేట్లో వడ్డించి పెట్టగానే మిత్ర సిగ్గుపడుతూ తలదించుకొని మరో ప్లేట్ తెచ్చుకుంటాను అని పైకి లేస్తూ ఉంటే అభి తనని ఆపి కూర్చోబెట్టి, ఈ రోజు మీ బావ మనం నుంచి మన ఇంపార్టెంట్ రోజుని లాగేసుకున్నాడు, కనీసం ఇదైనా జరగనివ్వు, ఒక్క మెమరీ అయినా మనకి మాత్రమే మిగిలింది అనుకుంటాను అని మొహం ముడిచి అనగానే
మిత్ర చిరుకోపంగా అభి ఎదురుగా కూర్చొని, అది మాత్రం మానరా? బావతో మీకు పోటీ ఏంటి? అంటూనే రైస్ కర్రీ కలుపుతూ ఉంటే రుద్ర తన పక్కనే కూర్చొని కావాలని అభిని ఉడికించటానికి తన పక్కనే కూర్చొని ఉన్న శక్తికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటే అభి పళ్ళు నూరుకుంటూ కావాలనే ఇదంతా చేస్తున్నాడు అనుకుని మిత్ర తన నోట్లో పెట్టుకోబోయే ముద్దని బలవంతంగా అభి తన నోట్లో పెట్టించుకుని నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను అంటూ రుద్ర కోసం పట్టించుకోకుండా ప్రేమగా అంతమంది ముందు కూడా కొంచెం కూడా సిగ్గుపడకుండా మిత్రకు తినిపిస్తూ ఉంటే మిత్ర కూడా సిగ్గుపడుతూ తలదించుకుని అభి ఇష్టాన్ని కాదనలేక తనకి తినిపించింది. అలా ఎంగేజ్మెంట్ అయిపోయి వెళ్ళిపోయే టైంలో నేను ఒక 2 నిమిషాలు మిత్రతో పర్సనల్ గా మాట్లాడాలి అని అందరి పర్మిషన్ కోసం చూడకుండా తన హాఫ్ వైఫ్ అయిన మిత్ర చేతిని పట్టుకుని మ్యాన్షన్ లోని మిత్ర రూమ్ లోకి తీసుకువెళ్ళిపోయాడు అభి. అభి చేసిన పనికి అందరూ నోటి మీద వేలు వేసుకుంటే రుద్ర నవ్వుతూ వదిలేయండి, వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలుసు కదా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ కూర్చుంటే విక్రమ్ గారితో భూపతి గారి ఫ్యామిలీలో ఒక్కరు మాట్లాడాలని మిత్ర పెళ్లి చూపుల టైం నుంచి ట్రై చేస్తూ ఉంటే విక్రమ్ గారు అవాయిడ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. విక్రమ్ గారు ఆయనతో మాట్లాడాలని అనుకున్న వ్యక్తితో మాట్లాడకుండా కనీసం వాళ్ళ వైపు చూడకుండా వాళ్ళ నీడ కూడా ఆయన మీద పడకుండా ఒకవేళ పడినా తన కంటి సైగతోనే దూరం చేస్తూ మనసులో నీ వల్లే నేను అందరి ముందు దోషిగా నిలబడ్డాను అని కోపంగా అనుకున్నారు. Thank you for listening and please like, share, comment and subscribe.